ఈ ఆర్మీ విషయానికొస్తే ఎక్కడ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడొచ్చింది మీకు? నేను ఫస్ట్ ట్రైనింగ్ వచ్చి హజారీబాగ్ జార్ఖండ్లో చేశానండి. జార్ఖండ్లో ట్రైనింగ్ చేశాను. ట్రైనింగ్ చేసిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ వచ్చి గుజరాత్ బార్డర్లోనా? గుజరాత్ బార్డర్లో, ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఫస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ పశ్చిమ బెంగాల్లో చేస్తున్నాను. ఓకే. సో ఎలా ఉంటుంది ట్రైనింగ్? చాలామందికి డౌట్, ఆర్మీ కావాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా ట్రైనింగ్ ఉంటాయి, చాలా స్ట్రగుల్ ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పి చెప్తారు కదా. సో ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది? ఒక వ్యక్తి ఆర్మీ ట్రైనింగ్కి వెళ్ళాలంటే సో ఆ వ్యక్తి దగ్గర ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన దానికి కష్టం ఉంటుంది కదా అని. లైక్ కష్టం ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకు అని అంటే రేపొద్దున ఎవరైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎలా ఫేస్ చేయగలుగుతావు, అదే కదా. ఫస్ట్ నువ్వు ఫేస్ చేయలేనంత నువ్వు స్ట్రాంగ్గా లేనప్పుడు జాబ్కి ఫిట్ కాదు. సో వాళ్ళు ఆ ట్రైనింగ్లో అదే నేర్పిస్తారు. ట్రైనింగ్లో ఏముండదు, జస్ట్ ఇదే అంటే నువ్వు ఏదైనా ప్రాబ్లం ఎదురైనప్పుడు నువ్వు దాన్ని ఎలా ఫేస్ చేస్తావు అనేది ప్రాబ్లం. దానికి వాళ్ళు మమ్మల్ని ఫిట్గా చేశారు. దాంట్లో ఉంటుంది, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఫిజికల్గా అంత ఫిట్గా ఉండం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే దాని తర్వాత లైఫ్ని నువ్వు నీ బాడీని ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే అప్పటికి చాలా చేంజెస్ వస్తాయి బాడీలో. ఓకే. సో ట్రైనింగ్ తర్వాత ఓకే. సో ఫస్ట్ పోస్టింగ్ వచ్చినప్పుడు మీ ఫీల్ ఏంటి? లైక్ అంటే బార్డర్కి వెళ్ళినప్పుడు, ఇండియా పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళినప్పుడు, ఎందుకంటే మనం చిన్న ఉన్నప్పటి నుంచి వింటూనే ఉంటారు ఇండియా పాకిస్తాన్ బార్డర్ చాలా డేంజర్ ఉంటుంది, సో పాకిస్తాన్ వాళ్ళు ఎంటర్ అవుతుంటారు అని చెప్పి కొన్ని సినిమాస్లో మనం చూసాము. నిజ జీవితంలో కూడా మనం చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో మనం అవి వింటూ ఉంటాం కాబట్టి. సో ఫస్ట్ మీకు ఏమనిపించింది ఇండియా పాకిస్తాన్లో బార్డర్లో మీకు డ్యూటీ వేసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్లో డ్యూటీ చేసినప్పుడు ఫస్ట్ రోజు డ్యూటీకి వెళ్ళినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, వెళ్ళి బార్డర్లో నిలబడిన తర్వాత అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఎవ్వరు ఉండరు, నిర్మానుష్యమైన ప్రదేశం, బార్డర్కి అటు పాకిస్తాన్ ఇటు ఇండియా. అక్కడ నిలబడితే అసలు అనిపిస్తుంది లైఫ్లో మనం ఏమైనా సాధించాము, ఏమైనా చేసామన్నట్టు ఒక బార్డర్లో నిలబడి దేశానికి రక్షగా ఇక్కడ నిలబడుతున్నాం అనే ఆ ఫీల్ ఉంటుంది. ఆ ఫీలింగ్ అసలు మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కొనుక్కోలేం, ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనకు ఏదైనా ఫైరింగ్, నాకు తెలిసి అది చాలా రేర్గా జరుగుతుంది. కొంతమంది మాత్రమే అట్లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. నా సర్వీస్లో అయితే నేను అలాంటి ఇప్పటివరకు చూడలేదు. బట్ కాకపోతే ఏంటంటే ఉంటుందండి, ఖచ్చితంగా ఒక ఫీల్ అనేది ఉంటుంది. దేశానికి అండగా నిలబడడం అనేది ఆ ఫీల్ అది వేరే లెవెల్. అంటే టెన్షన్ కానీ ఆ భయం కానీ ఎప్పుడు అనిపించలేదా? లైక్ వాళ్ళు ఎవరైనా అటాక్ చేస్తారేమో? ట్రైనింగ్లో ఉండేది అది కదండి. మనకు ట్రైనింగ్లో ఏముంటుంది, ట్రైనింగ్లో నువ్వు ఏ దాన్నైనా ఎలా ఎదుర్కోగలవు అనేదే ట్రైనింగ్. మనకు అక్కడనే నేర్పించినప్పుడు ఇంకా అక్కడ అంత భయం ఏమి ఉండదు. బట్ కాకపోతే ఏంటంటే మనకు కొంచెం మన జాగ్రత్తల్లో మనం ఉండడం ఎందుకని బెటర్, అంతే. ఓకే. సో అక్కడ ఉన్నప్పుడు ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ ఎలా ఉంటుంది అక్కడ మీరు? ఎందుకంటే డిఫికల్టీ ఉంటుంది కాబట్టి అక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది? లైక్ ఇక్కడ మనం తిన్నట్టే ఉంటుంది లేకుంటే మీకు సంబంధించి మంచి ఫుడ్ ఉంటుందండి, మంచి. ఎందుకంటే మన శరీరం దృఢంగా ఉండాలంటే ఏవేవైతే కావాలో అలాంటి ఫుడ్ ఉంటుంది. మంచి స్ట్రాంగ్ ఫుడ్ పెడితేనే మనం అలా స్ట్రాంగ్గా గట్టిగా ఉండగలుగుతాం కాబట్టి అది ఉంటుంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని పరిస్థితుల్లో అది చేంజ్ అవుతూ ఉంటుంది కొన్ని పరిస్థితులను బట్టి. బట్ కాకపోతే మంచి ఫుడ్ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫుడ్ బాదం కానీ, కాజు, ఫ్రూట్స్, సలాడ్స్, అలాంటి మంచి ఫుడ్. అంటే ఫుడ్లో కూడా మీట్, అంటే మనకు నాన్ వెజ్ కానీ మీకు అన్ని రకాలుగా ఉంటుంది. అంటే హెల్త్కి ఏదైతే బాగుంటుందో, ప్రోటీన్ అందించడంలో ఏదైతే దోహదపడుతుందో అలాంటి ఖచ్చితంగా మంచి ఫుడ్ మాత్రమే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. అక్కడ ఉన్న వాళ్ళకి మంచి ఫుడ్ ఉంటుంది. ఓకే. ఇంకొకటి, ఆర్మీ జవాన్లకి నిద్ర ఎక్కువ ఉండదు, ముఖ్యంగా బార్డర్లో ఉన్న వాళ్ళకి నిద్ర మ్యాక్స్ 4 to 5 hours ఆ టైమే వాళ్ళు పడుకుంటారు, మిగతా టైం మొత్తం బార్డర్లో ఉంటారు అని చెప్పి విన్నాం మేము. మరి అదేంతవరకు నిజం? ఉంటుందండి, నిజం 100% అది. కాకపోతే ఏంటంటే డిపెండ్ అని, ఇప్పుడు డ్యూటీస్ ఖచ్చితంగా మన భరోసాతోనే ఇంతమంది జనాలు ఇక్కడ పడుకోగలుగుతున్నారంటే అక్కడ మనం ఉండడం వల్లనే. సో మనం ఆడ కొంచెం మన డ్యూటీస్ని 100% మనం నిర్వర్తించాలి. అది నిర్వర్తించిన క్రమంలో నిద్ర అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనం రెగ్యులర్గా నార్మల్ క్యాండిడేట్స్ ఇక్కడ ఎట్లా అయితే ఉంటారో అంత నిద్ర అయితే ఖచ్చితంగా ఉండదు. బట్ కాకపోతే ఏంటంటే పర్లేదు, ఉంటుంది. 4 to 5 hours ఉంటారు. మీరు ఎన్ని అవర్స్ పడుకుంటారు? అంతే అండి, మ్యాక్స్ 4 to 5 hours అలా పడుకొని చేస్తుంటాం. ఓకే. అక్కడ బార్డర్స్లో కొంచెం డిఫికల్టీ, లైక్ అంటే ఎక్కువసేపు నించోనే ఉండాలి. ఇంకోసారి మనం చూస్తూ ఉంటాం అక్కడ మంచు అవి ఉంటాయి కదా, సో అందులో కూడా ఎక్కువసేపు ఉంటారు ఆర్మీ జవాన్లు. అప్పుడెప్పుడు ఇబ్బంది అనిపించలే అలాంటివి ఎప్పుడైనా మీ లైఫ్లో? ఇప్పటి వరకు అలాంటి ప్లేస్లో నేను చేయలేదు. బట్ కాకపోతే ఫ్రెండ్స్, కొలీగ్స్ వాళ్ళు చేసినారు చాలామంది. డిఫికల్టీ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే దేశానికి కాపలాగా మేము అక్కడ ఉండడం అనేది చాలా గొప్ప విషయం కదా. సో అక్కడ అలా ఉన్నప్పుడు ఆ ఫీల్తోని చేసేస్తాం. అది కంటిన్యూగా అది నడుస్తుంటుంది. అది
ఒక్కొక్క ప్లేస్లో చాలా ఎండలు ఉంటాయి, ఒక్కొక్క ప్లేస్లో చాలా చల్లగా ఉంటుంది, మంచు పడుతూ ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్ టెంపరేచర్స్ ఖచ్చితంగా ఉంటాయి. బాడీలో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే ఆ ఫీల్ ఉంది కదా, ఆ ఫీల్ ద్వారానే నాకు తెలిసి ఇంతమంది జవాన్లు అక్కడ చేయడానికి ఆ ఫీల్ అనేది ఒకటి. ఓకే. సో ఇంకొకటి, ఆర్మీ జవాన్ల దగ్గర వాచ్ టైం తెలియదు, సో టైం ఉండదు అని చెప్పి మేము. టైం అంటే మొబైల్ ఉంటుందండి అటు డ్యూటీస్లో మేము దాంట్లో వాడడం. అసలు మొబైల్ అనేది అసలు యూజింగే ఉంటుంది, యూజ్ చేయరు మొబైల్ అసలు. సాధారణంగా ఎక్కడ కూడా ఎవరు మొబైల్ యూజ్ చేయరు. అందుకే కొంచెం తెలీదు, బట్ పర్లేదు. డ్యూటీస్ ఉంటాయి కదా, డ్యూటీ అయిపోయిన తర్వాత తెలుసుకోవడం అట్లాంటివి ఉంటాయి నార్మల్గా. ఓకే అన్న, మీ పర్సనల్ లైఫ్ ఇప్పటిదాకా చెప్పారు, అంటే అమ్మాయి వచ్చిన తర్వాత లైఫ్లో మార్పులు వచ్చాయని చెప్పి. జాబ్ వచ్చినాక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా, లేకపోతే జాబ్ రాకముందు పెళ్లి చేసుకున్నారా? అదే చెప్తున్నా కదా, 4వ పిల్లర్ మా అత్తమ్మ అని. ఎందుకంటే తను అసలు నమ్మిర్రు అనమాట. వాళ్ళు నమ్మి వీనికి ఇచ్చినా పర్లేదు, ఒక అమ్మాయిని మా అమ్మాయిని వీడి చేతిలో పెడితే బాగా చూసుకుంటాడన్న నమ్మకంతో వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో నేను దానికి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. వాళ్ళు ఇచ్చి మ్యారేజ్ చేశారు. చేసిన తర్వాత వితిన్ 6 monthsలో నేను జాబ్కి ఎక్కేసాను అంతే. ఓకే. సో అంటే ఆర్మీ జవాన్ టైం ఉండదు, సో ఇంట్లో వాళ్ళకి టైం కేటాయించలేరు. కానీ చాలామంది చూస్తూ ఉన్నాం నేటి సమాజంలో, ఆర్మీ వాళ్ళని చేసుకోవాలంటే అమ్మాయిని ఇస్తలేరు. లైక్ అంటే వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారు, అమ్మాయి ఇక్కడ ఎలా ఉంటుంది అని చెప్పి కూడా, ఏ క్షణంలో ఏం జరుగుతుందని కూడా కొంచెం భయం ఉంటుంది ఆర్మీ వాళ్ళకి ఇవ్వాలంటే. సో అయినా మీ వైఫ్ కానీ మీ ఫ్యామిలీ దగ్గర నుంచి ప్రెజర్స్ రాలే వద్దు అని చెప్పి అలాంటివి ఏమన్నా? అంటే వైఫ్ సపోర్ట్ చేసింది. యాక్చువల్లీ తనకు చాలా ఇష్టం వెళ్తాంటే సపోర్ట్ చేసింది. తనకు చాలా ఇష్టం అనమాట ఆర్మీ అంటే, ప్యాషన్ తనకి. నా హస్బెండ్ అక్కడ ఉండాలని చాలా మందికి చాలా గొప్పగా చెప్పుకుంటుంది. మా ఆయన అక్కడ దూరంగా ఉంటున్నాడని ఎవరైనా సరే తను చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. దూరంగా ఉంటున్నారు అలాంటి వాళ్ళు అక్కడ ఉంటున్నారు కాబట్టి మనం ఇక్కడ ఉంటున్నామని చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. సో తనకి ఇష్టం, ఆ ఇష్టంతోనే నేను ఇప్పుడు అక్కడ ఉన్నాను. అర్థం చేసుకుంటుంది తను. మా ఆయన అక్కడ ఉన్నాడు, నాకు నార్మల్గా అయితే ఏదో వర్క్ కోసమో ఏదో నన్ను వదిలిపెట్టి లేడు కదా, దేశం కోసం అక్కడ ఉన్నాడు. సో ఆమె చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అక్కడ నేను డ్యూటీ చేస్తున్నందుకు. ఓకే. అక్కడ ఉంటారు కాబట్టి పండగలకి, ఏదైనా ఫెస్టివల్స్కి, ఈవెంట్స్కి, ఆఖరికి మన ఇంట్లో వాళ్ళ ఫంక్షన్ కూడా కొన్ని సావులు కూడా అటెండ్ కాలేకపోతాం. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా? మాకు రీసెంట్గా నాకు ఇలాంటిది ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను. ఫ్యామిలీ మెంబర్ చనిపోయారు. అప్పుడు నేను రావాలనుకుంటే ఆ టైంలో అసలు రాలేను. ఎందుకంటే అక్కడ చూస్తే అదే టైంలో అక్కడ నుండి మనకు పంపించడానికి అసలు ఛాన్స్ లేదు. ఎందుకంటే అన్ని సందర్భాల్లో పంపరు అనమాట. ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే డిపెండ్ ఆన్ ఆఫీసర్స్ పైన ఉంటుంది. వాళ్ళు ఆ టైంలో పంపించలేదు. సో నేను రాలేకపోయినా అది చాలా బాధేస్తుంది, కానీ తప్పదు. ఎందుకంటే మనం ఒక మంచి జాబ్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇవన్నిటికీ సాక్రిఫైస్ కావాలి, తప్పదు. దగ్గరుండి చూసుకోలేమని చెప్పి బాధ అనిపించిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? మీరు అక్కడ ఉన్నప్పుడు, ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు కానీ గుర్తొచ్చిన సందర్భాలు ఎప్పుడైనా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే అందరికీ దూరంగా ఉంటున్నామే, లవ్ మ్యారేజ్ చేసుకుని అమ్మాయికి దూరంగా ఉంటున్నాం, ఫ్యామిలీకి నాన్న లేడు అమ్మని చూసుకోవాలి దూరంగా ఉంటున్నాం, సిస్టర్ని చూసుకోలేము, మన ఫ్యామిలీని ఎవరిని చూసుకోలేము, ఫ్రెండ్స్ వీళ్ళందరికీ అప్పుడప్పుడు అన్నీ చూస్తున్నప్పుడు బాధేస్తుంటుంది. అన్నీ చూస్తున్నప్పుడు బాధేస్తుంటుంది, అరే అందరికీ దూరంగా ఉంటున్నామేమని. బట్ కాకపోతే ఏంటంటే ఇక మనలాంటి వాళ్ళు అక్కడ ఉండాలి ఖచ్చితంగా. నేను కాకపోతే నా ప్లేస్లో ఇంకొకరైనా సరే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉంటేనే ఇక్కడ మనం అందరం సేఫ్గా ఉండగలుగుతాం. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకుని ఉండాల్సిందే, ఇంకా తప్పదు. ఎలా ఉంటుంది అన్న అక్కడ ఆర్మీలో? ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ వ్యక్తులు వస్తూ ఉంటారు, ఒక దగ్గర కలుస్తూ ఉంటారు. అక్కడ ఎలా ఉంటుంది మీ లైఫ్ జర్నీ? అక్కడ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు నార్మల్గా ఇక్కడ ఒకటే లాంగ్వేజ్ ఉంటుంది, అక్కడ ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క స్టేట్ నుండి ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవుతూ ఉంటే వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ రిసీవ్నెస్, అందరు ప్రేమగా ఉంటారు. ప్రేమాప్యాలతో తినకపోతే వాళ్ళు వచ్చి మనకు పెట్టడము, లేకపోతే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు చూసుకోవడం అంటే వాళ్ళే అప్పుడు మనకి ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ. సో అందరూ బాగుంటారు, అందరు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి చాలా బాగుంటుంది అక్కడ. అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. చాలా మందికి ఆర్మీలో జాయిన్ కావాలని చెప్పి ఒక కోరిక కూడా ఉంటుంది. బట్ ఎలా జాయిన్ కావాలి ఏంటి అనేది కూడా తెలియదు చాలా మందికి. సో ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ట్రైన్ కావాలి అని చెప్పి కొంతమంది ఫినాన్షియల్గా ఫిట్ ఉంటారు, కొంతమంది అన్ఫిట్ ఉంటారు కాబట్టి. సో ఆర్మీలకు పర్సన్ రావాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలా జాయిన్ కావాలి, ఎలా ప్రిపేర్ కావాలి వాళ్ళు? యాక్చువల్గా ఇప్పుడు ఎలా రావాలి అని అంటే, ఇండియన్ ఆర్మీది అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఒకటి, దాంట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ నుండి అంటే ఇన్ని రోజుల పాటు ర్యాలీ కండక్ట్ చేస్తారని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. స్టార్టింగ్ ఫస్ట్ ఇప్పుడు అంటే కొంచెం సిస్టమ్ మారింది అప్పటికిప్పటికి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ మనం క్వాలిఫై అయితే మనకి ఈవెంట్స్ ఉంటాయి. ఓకే. ఈవెంట్స్ క్వాలిఫై అయితే మెడికల్ చేస్తారు అక్కడే, నెక్స్ట్ డేనే మెడికల్ ఎగ్జామినేషన్. ఆ 3 అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ ఉంటుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా
క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు. ఓకే. ఈ మెడికల్ ఎలాంటి ఫిట్నెస్ ఉన్నారు మెడికల్గా? మెడికల్ ఫిట్నెస్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే బోన్ ఫ్రాక్చర్స్ కానీ లేకపోతే టాటూస్ చాలా ఇంపార్టెంట్. అసలు టాటూస్ కూడా ఉండొద్దు అంటే కదా? అవును, 100% అవి ఉంటే అసలు ఎలిజిబుల్ కాదు. సో టాటూస్ అనేది అసలు ఉండకూడదు. ఇప్పుడు నార్మల్గా మనం చిన్నప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటంటే అమ్మ మీద ప్రేమతో అవి మన ఇష్టంతో మనం వేయించుకుంటాం, కానీ అక్కడ ప్రాబ్లం కాదే ఉంది. సో ఆ టాటూస్ అనేవి అసలు వేసుకోకుండా లేకపోతే టాటూస్ ఎందుకు వేసుకోతాను అంటే రీజన్ ఏముంటుంది? రీజన్ అంటే ఏం లేదండి, యాక్చువల్గా ఏంటంటే అది యాజ్ పర్ ద రూల్ అది ఉండడం వల్ల స్కిన్ లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ అయిద్దని దానివల్ల. ఇప్పుడు అది నార్మల్గా ఇప్పుడు బయట వేయించుకున్నప్పుడు ఏంటంటే నీడిల్స్ వేరే నీడిల్స్తో వాడతారు, అది స్కిన్ ఇన్ఫెక్షన్లో క్యాన్సర్కి దారి తీయచ్చు. సో అట్లాంటివి ఉంటాయి. సో అది ఉండొద్దు అంటారు. ఒకవేళ అవి ఉన్నా మనం వెళ్ళాలి అనే మనకు ఖచ్చితంగా నేను వెళ్ళాలి అనే కసి ఉంటే మాత్రం మనకు చాలా సెంటర్స్లో టాటూ రిమూవర్స్ ఉంటాయి, లేజర్ ట్రీట్మెంట్తో తీసేస్తారు. దానివల్ల వెళ్ళి తీయించుకున్న తర్వాతనే మీరు ఆర్మీకి వెళ్తే చాలా బాగుంటుంది. ఓకే. ఆ బోన్ ఫ్రాక్చర్ ఏదన్నా వెళ్ళలేము అక్కడికి? లేదు, బోన్ ఫ్రాక్చర్ ఉంటే అసలు ఇంపాసిబుల్. ఎందుకంటే ఏదైనా ఫ్రాక్చర్ అంటే యాక్చువల్లీ విరగడం లాంటివి ఉంటాయి. చిన్నప్పుడు మనం ఏదో దుంకడమో లేకపోతే ఏదో చేయడం వలన విరిగి పైన ఇట్లా బోన్స్ రావడం లేకపోతే అట్లాంటివి మనకు కనబడుతూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంచ్ బై ఇంచ్ మెడికల్ ఎగ్జామినేషన్ చాలా టఫ్ ఉంటుంది. ఇంచ్ బై ఇంచ్ చూస్తారు ప్రతిదీ. చూసిన తర్వాత వాళ్ళకి ఏదైనా అనిపిస్తే రేపు పొద్దున అది ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు మీకు ట్రైనింగ్లో కానీ తర్వాత ఇన్ ఫ్యూచర్ కానీ ప్రాబ్లం అవ్వచ్చు. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే అవి ఉండడం వల్ల ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయితే మళ్ళీ ఇబ్బంది. సో అందుకే బోన్ ఫ్రాక్చర్స్ ఖచ్చితంగా ఉండకూడదు. ఓకే. సో మీరు అక్కడ ఉన్నప్పుడు వర్క్లో ఉన్నప్పుడు బార్డర్లో ఉన్నప్పుడు ఎవరైనా మీకు సంబంధించిన జవాన్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ అయిన సందర్భాలు మీకు గుర్తున్నాయా? లైక్ వాళ్ళకి ఏమైనా అయ్యి లైక్ చనిపోవడం కానీ లేకపోతే ఇబ్బంది అయ్యి హెల్త్ ఇష్యూస్ అని ఇలా ఎవరన్నా దూరమైన సందర్భాలు ఉన్నాయా మీకు? హెల్త్ ఇష్యూస్ అంటే అవుతాయండి. ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు మాతో ట్రైనింగ్ చేసిన ఒక అబ్బాయికి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల తను సిక్ అయ్యి ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉండడం జరుగుతుంది. అట్లా మనకు చాలా క్లోజ్ ఉన్న వాళ్ళకి చాలా జరుగుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు చాలా బాధేస్తూ ఉంటుంది, బట్ ఏం చేయలేము అది. ఓకే. సో ఎప్పుడైనా సరే మీరు ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు అరే నరకం ఏంది ఇంటికి వెళ్ళిపోదాం అని ఎప్పుడు అనిపించింది అన్న మీకు? అంటే ఆన్ డ్యూటీలో ఎప్పుడు అనిపించలేదు, కానీ దూరంగా ఉంటున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. బట్ కానీ తప్పదు, దూరం ఉన్నప్పుడు అనిపిస్తుంటుంది ఖచ్చితంగా. నాకే కాదు, ఇప్పుడు సాధారణంగా ఒక 2-3 రోజులు ఎట్టైనా విలేజ్ వెళ్తేనే అమ్మ ఎప్పుడైతే ఇంటికి వెళ్ళాలి అనే సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటిది కొన్ని నెలలుగా మేము అక్కడే ఉండాలి, అసలు ఫ్యామిలీతో ఎలాంటి సంబంధాలు ఉండవు. కొన్ని ప్లేసెస్లో అయితే అసలు ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు, మాట్లాడడం చాలా ఇబ్బంది, ఫ్యామిలీకి కమ్యూనికేషన్ ఉండదు. అలాంటి టైంలో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అట్లాంటి టైంలో అనిపిస్తుంది ఏం లైఫ్ అని. బట్ తప్పదు, చెయ్యాలి, మనలాంటి వాళ్ళు ఉండాలి కదా ఖచ్చితంగా. అక్కడ మీరు ఉన్నందుకే ఇక్కడ మేము హ్యాపీగా ఉంటున్నాం. సినిమాలు చూస్తారన్నా మీరు? సినిమాలు అనంటే మా చేతిలో మొబైల్ అంతే. ఇక ఎప్పుడన్నా అక్కడ బార్డర్లో ఉన్నప్పుడు సినిమాస్ ఎప్పుడైనా లీవ్లో ఉన్నప్పుడు కానీ ఇలా లీవ్ ఏముండదు. బార్డర్కి ఒకసారి మనం వెళ్ళామంటే అక్కడ లీవ్స్ అనేవి ఏముండదు. 24/7 మేము యాక్టివ్గానే ఉండాలి అంతే. లీవ్స్ ఏముండే అసలు? లీవ్స్ అక్కడ ఏముండవు. మనం ప్రజెంట్గా మనం పెట్టుకొని పర్సనల్గా మనం పెట్టుకొని అక్కడ నుంచి బయటకు వెళ్ళడమో లేకపోతే ఇంటికి రావడమో జరిగినప్పుడు మాత్రమే లీవ్స్ అంతే. ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రం 24/7 యాక్టివ్గా ఉండాలి. బట్ రెస్ట్ అనేది ఉంటుంది, మరి అంత దారుణంగా ఉండదు, రెస్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే యాక్టివ్గా ఉండాలి అంతే. ఖాళీ టైం అందరూ కలిసి ఏం మాట్లాడుకుంటారు అన్న మీరు అక్కడ ఉన్నప్పుడు? ఖాళీ టైం దొరికితే ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కాబట్టి కొంచెం ఏం మాట్లాడుకుంటారు మీరు అక్కడ? అంటే ఖాళీ టైం అని కాదు, కానీ ఏదైనా ఫెస్టివల్ టైం ఉన్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం. అంటే ఫెస్టివల్స్ ఉంటారు. ఫెస్టివల్స్ చాలా, ఇప్పుడు హోలీ ఉంటుంది, హోలీ కానీ దివాళీ కానీ చాలా పెద్ద పండుగలు నార్త్లో. అక్కడ అవి జరిగినప్పుడు మాత్రం ప్రతి ఒక్కటి, ఇప్పుడు వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు కేరళ వాళ్ళకి ఓనం అనేది ఓ ఫెస్టివల్ ఉంటుంది. కేరళ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చాలా మంచిగా చేసుకుంటారు అనమాట ఫెస్టివల్. వాళ్ళు చేసుకుని మనకి ఇస్తుంటారు. మనం అదే దసరా కానీ దుర్గా పూజ ఈ టైంలో చాలా జరుగుతుంటాయి కాబట్టి మనం చేస్తూ ఉంటాం. అంటే ప్రతి ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట అంతే. ఓకే. ఆడతారు అక్కడ బార్డర్లో హోలీ అవన్నీ? ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. ఇది మీరు మంచిగా సెలబ్రేట్ చేసిన ఫెస్టివల్ ఏముంది అక్కడ అందరూ ఫ్రెండ్ జవాన్లందరితో కలిపి? హోలీ బాగుంటుంది. అక్కడ బిజీ ఉంటూ కూడా ఇక్కడ ఫోక్ పైన ఇంట్రెస్ట్ పెట్టి జవాన్ మ్యూజిక్ అని చెప్పి ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. ఏంటి ఆ ఫోక్ పైన మీకున్న ఇంట్రెస్ట్ ఏంటన్నా? అది యాక్చువల్లీ ఏంటంటే ఫోక్ చిన్నప్పటి నుండి నాకు ఇష్టం, చాలా ఇష్టం. నేను స్కూల్ స్టేజ్ అప్పటి నుంచే నాకు ఇష్టం. స్కూల్ స్టేజ్ అప్పటి నుంచి సింగర్, ఎక్కడ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చినా ఫస్ట్ ప్రైజ్ మనకి వస్తుండే. అంటే అంత ఇష్టం అనమాట సాంగ్స్ పాడడం మీద ఉన్న ఇంట్రెస్ట్తోని మా ఫ్రెండ్ ఇంకొకతను ఉంటుండే, వాడితో ఇద్దరం కలిసి వాడు ఏదో ఒక కవిత్వంలాగా ఒకటి రాసుకుంటే దానికి ట్యూనింగ్ చేయిస్తే ఆ ట్యూనింగ్ బాగా నచ్చింది అనమాట. ఓకే. నచ్చి ఈ ట్యూనింగ్ బాగుంది ట్రై చేయొచ్చు అని ఒక 2-3 ఫ్రెండ్స్ నన్ను సజెస్ట్ చేయడం జరిగింది. సో అలా సజెస్ట్ చేయడం ద్వారా ఈ రైటింగ్ మీద కూడా నాకు ఇంట్రెస్ట్. అలా
మెల్లిగా చేస్తూ ఉన్న క్రమంలో ఒక అతను కలిసి నువ్వు ట్రై చేయు, నేను ఒక సాంగ్ నేను ఇప్పిస్తాను, ఇట్లా ట్రై చేయు అని చెప్పాడు. రాసిన తర్వాత తీసుకుంటామని చెప్పారు. సాంగ్ బాగున్నా అతను తీసుకోలేదు. తర్వాత నాకే అనిపించి నేనే ఒక సాంగ్ తీయాలి అని అనుకున్నాను. అలా అనుకున్నప్పుడు నేను ఒక పాట రాయడం జరిగింది. నాకు పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుండి బాగా ఇష్టం, పవర్ స్టార్ ఫ్యాన్. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎలక్షన్ ఎంట్రీ ఇస్తున్నారని తెలిసి ఒక సాంగ్ రాశాను 2018లో. రాసిన తర్వాత దాన్ని యూట్యూబ్లో రిలీజ్ చేయాలంటే మ్యూజిక్ చేయించాలి. ఆ మ్యూజిక్ చేయించాలన్నప్పుడు మన దగ్గర అంత అమౌంట్ అప్పుడు లేదు. అప్పటికి మనకు జాబ్ లేదు. సో ఆ టైంలో నా ఫ్రెండ్స్ అందరూ, ఇప్పుడు చాలా మంది నా ఫ్రెండ్స్ అందరూ, నాకు యూత్ ఉంటుంది పోతంగల్లో, రాక్ స్టార్ యూత్ అని, వాళ్ళందరూ తలా ఇన్ని డబ్బులు ఇచ్చి ఆ డబ్బులతో నేను 2 సాంగ్స్ చేయడం జరిగింది. అప్పట్లోనే అది 1 మిలియన్ సాంగ్. చాలా బాగుంటుంది సాంగ్, పవన్ కళ్యాణ్ గారి సాంగ్. అప్పుడు అది రిలీజ్ చేయడం మంచి హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో అలా స్టార్ట్ చేశాం. ఓకే, ఇప్పటికి ఎన్ని సాంగ్స్ తీశారు మీరు? ఇప్పటివరకు 8-9 సాంగ్స్ వరకు చేశాను, యూట్యూబ్లో రిలీజ్ చేశాను. కొన్ని నేను సొంత ఛానల్లో రిలీజ్ చేయడం జరిగింది, కొన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా 2 ఉన్నాయి. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్. ఓకే, అక్కడ ఉన్నప్పుడు ఎవరు మేనేజ్ చేస్తూ ఉంటారు యూట్యూబ్ కానీ ఇవన్నీ? అంటే నేనే అండి. నేను యాక్చువల్గా ఏంటంటే స్టార్టింగ్ సింగింగ్ నేనే చేసేవాడిని. నేను అక్కడ ఉండి రాయడం వల్ల నాకు టైం కుదరక ఇప్పుడు నేను వేరే సింగర్స్తో పాడించడం, నేను రాస్తూ వేరే సింగర్స్తో పాడిస్తూ అలా చేస్తున్నాను. అక్కడ నుంచి సాంగ్స్ రాస్తాను? అవును, అక్కడనే బార్డర్లోనే రాస్తుంటాను. నాకు ఫ్రీ టైం ఒక 2 hours అట్లా టైం దొరుకుతుంటుంది రెగ్యులర్. ఆ టైం దొరికినప్పుడు ఆ టైంలో, ఆ ఖాళీ టైంలో రాసుకుంటుంటాను. ఓకే, సో రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, చూసాం ఆ సినిమా ఆమ్రాన్ అని చెప్పి. నిజంగా సినిమా చూస్తే అందరికీ గూజ్ బామ్ అన్న. లైక్ అంటే ఆ సినిమాలో ఆర్మీల గురించి కానీ, ఒక జవాన్ పడే కష్టాలు కానీ, తన ఫ్యామిలీ నుంచి తను దూరం ఎంత బాధ అనుభవిస్తున్నా కూడా మేము చూసారా మీరు ఆ మూవీ? నేను ఇంకా చూడలేదండి అది, బట్ తెలుసు. ఎందుకంటే మేము అదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు అక్కడ మూవీ చూసేంత టైం, మాకు ఆ టైం అనేది అంత ఉంటుంది. ఎప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మాకు ఆ టైం ఉంటుంది. మేము వచ్చినప్పుడు కరెక్ట్గా మూవీస్ థియేటర్లో ఉంటే అది చూడగలుగుతాం. లేదు అని అంటే చూడలేం కదండి. అక్కడ ఉన్నప్పుడు మాకు చాలా కష్టం మూవీస్ చూడడం. మా వర్క్, మాకు కొంచెం టైం దొరికితే పడుకోవడము, మా పనులు మేము చేసుకోవడము, ఇంటితో మాట్లాడడము, ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఇంకా మూవీ చూసేంత టైం అనేది చాలా కష్టం అక్కడ దొరకడం. అక్కడ ఇలా లైఫ్ అయితే నడుస్తుంది, ఫుల్ఫిల్ అవుతుంది అంటున్నారు. అవును. ఓకే, నెక్స్ట్ ఏంటి మీ గోల్ ఏంటి? గోల్ అంటే నేను లైఫ్లో చిన్నప్పటి నుండి నాకు 2 గోల్స్ ఉండే. ఏంటంటే నాకు ఈ ఆర్మీ అనేది నా వైఫ్ గోల్. దానికి ఖచ్చితంగా నేను న్యాయం చేస్తున్నాను. ఇప్పుడు నేను రిటైర్మెంట్ అయ్యేంత వరకు నేను నా జాబ్కి న్యాయం చేస్తూ ఉండాలనేది నా కోరిక. అలాగే ఇంకొకటి ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఉంది, ఒక రైటర్గా నాకు పేరు రావాలి. ఇది నా అంబిషన్. దాని గురించి నేను కష్టపడుతూ ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఒక రైటర్గా, అంటే సోల్జర్గా చేస్తూ రైటర్గా సక్సెస్ అవ్వాలనేది నా డ్రీమ్. ఓకే, సో చివరిగా మీ ఊరు వాళ్ళకి కానీ, మీకు సపోర్ట్ చేసిన వ్యక్తులకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారన్న మన ఇంటర్వ్యూ ద్వారా? నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. నన్ను ఇక్కడి వరకు నేను ఉన్నానంటే దానికి కారణం నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్సే. వాళ్ళ ద్వారా నేను ఇక్కడ ఉన్నాను. సో అందరికీ పేరు పేరున నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. సో చాలా రాశారని చెప్పారు కాబట్టి, సో మా వ్యూవర్స్ అందరి కోసం, మా కోసం ఒక మంచి సాంగ్ పాడతారన్న? అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఫస్ట్ నాకు బాగా ఇష్టమైన సాంగ్ పవన్ కళ్యాణ్ గారి మీద నేను రాయడం జరిగింది. సో అది ఒక్క నిమిషం మీకు ఫస్ట్ సాంగ్ వినబడతాను, దాని తర్వాత ఓకే. ఆ నింగి ఈ నేల మరి కలవవురా ఎప్పటికైనా, తన దమ్మే ధైర్యంగా అడుగేశాడు ఇందరిలోన, ఈ పేదోళ్ళ కష్టాలను తీర్చడానికి, తమ్ముళ్ళ కలలను నెరవేర్చడానికి, మన కోసం వచ్చిండు మనకై అడుగేసిండు అలుపెరుగని శ్రామికుడే వీడు, మన కోసం వచ్చిండు మనకై అడుగేసిండు అలుపెరుగని సేవకుడే వీడు, అన్నా 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 ఓ పవన్ అన్నా. నెక్స్ట్ అప్కమింగ్ సాంగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అప్కమింగ్ సాంగ్ జవాన్ మ్యూజిక్ తెలుగు అనే ఒక ఛానల్లో, నా ఓన్ ఛానల్ అండి అది, నా ఓన్ ఛానల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో రాముడంటి గుణము అనే ఒక సాంగ్ రిలీజ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 14th రిలీజ్ అనుకుంటున్నాం, హోలీ రోజు. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ కావాలి. నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి కోసం ఆ పాటని ఒక్కసారి పాడండి. రాముడంటి గుణము గల్లవాడే, సీమకైనా హాని చెయ్యనుడే, నీ మీదే పానాలు పెట్టుకుండే, సంటి పిల్లోడై ఏడుస్తుండే,
అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదుగాదే, నా మనసులున్న మాటే నీతో చెప్పుకోలే తప్పు నాదే, నీ వెనకెనకనే తిరిగినానే, నీ ముందుకొచ్చే ధైర్యం అంటూ లేదే, నీకై మొక్కులెన్నో మొక్కినానే, మోకాళ్ళపై నడిసి నిన్ను గోరినానే, ఇంతలోనే నా సోపతోడే అన్నీ తెలిసి నన్నెట్టా మోసాగించిండే, పస్తులు ఉంటూ మొక్కినానే, పుస్తెను గడుదావనుకున్నానే, అలివి అవుతావనుకున్నానా, ఆశలు మట్టి పాలాయనే, పస్తులు ఉంటూ మొక్కినానే, పుస్తెను గడుదావనుకున్నానే, అలివి అవుతావనుకున్నానా, ఆశలు మట్టి పాలాయనే. వావ్, సూపర్ అన్న, నిజంగా చాలా అద్భుతంగా ఉంది సాంగ్. థ్యాంక్ యూ. బ్రేకప్ సాంగ్ అనుకుంటా. అవునండి, లవ్ ఫెయిలియర్ సాంగ్. ఎస్, లవ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు, బట్ చేసుకోలేని సిచ్యువేషన్, అంతేనా? అంతే. ఆ ఫ్రెండ్ అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడున్న జనరేషన్లో ఫ్రెండ్స్ మోసం చేస్తే, ఒక ప్రేమించిన అమ్మాయిని అన్ని బాధల్ని ఒక ఫ్రెండ్కి చెప్పుకుంటే ఆ ఫ్రెండ్ మోసం చేస్తే ఎలా ఉంటుంది అనేదే మన పాట. ఓకే, నమ్మి మనం ఫ్రెండ్కి చెప్తే ఆ ఫ్రెండ్ పోయి అక్కడ చెప్పి అంతా కొలాప్స్, ఆ మోసం చేసిన ఫ్రెండ్ గురించే సాంగ్ మొత్తం. ఓకే, సో మీరు పాడుతుంటే చాలా అద్భుతంగా ఉందన్న. రిలీజ్ ఎప్పుడు అవుతుంది? 14 రోజు అండి, ఈ మార్చ్ 14 హోలీ రోజు ఈవినింగ్ 5:30కి రిలీజ్. ఓకే, సూపర్ అన్న. సో చాలా మంది ఆదరిస్తారు, తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ. తప్పకుండా మీ సాంగ్ విజయవంతం కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.